హరే కృష్ణ. మనం 9వ అధ్యాయంలో ఉన్నాం. భక్తియుక్త సేవలో మనం ఆచరించవలసిన విధి విధానాల గురించి చర్చిస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకునేది ఏంటంటే జపం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఒక మహామంత్రమును మృదువుగాను నెమ్మదిగాను ఉచ్చరించుటను జపము అందురు. ఏంటి, జపానికి కీర్తనకి తేడా ఉంది. ఏంటి, మహామంత్రాన్ని మృదువుగా అంటే మెల్లగా హరే కృష్ణ ఈ విధంగా మృదువుగా నెమ్మదిగా అంటే అర్థం ఏంటంటే హరే అట్లా అని కాదు. నెమ్మదిగా అంటే హరే కృష్ణ ఈ విధంగా పదాలన్నీ స్పష్టంగా మృదువుగా మెల్లగా నెమ్మదిగా స్పష్టంగా ఉచ్చరించడం జపం అంటారంట. అలా ఉచ్చరించడం, కేవలం ఉచ్చరించడమే కాదు, ఉచ్చరించిన దాన్ని మనం చెవుల ద్వారా వింటే అప్పుడు జపం పూర్తవుతుంది. అంతేగాని కేవలం నాలుగుతో ఉచ్చరిస్తే అది జపం అయిపోదు. అంటే ఇక్కడ ఉచ్చరించడం గురించి, అంటే ఎలా పలకాలి అనే దాని గురించి చెప్తున్నారు. కాబట్టి జపం ఇలా పలకాలి అని చెప్తున్నారు. అదే మహామంత్రమును బిగ్గరగా ఉచ్చరించినచో అది కీర్తనగును. అంటే హరే కృష్ణ అని గట్టిగా చెప్తే అది కీర్తన అవుతుంది. కాబట్టి ఇక్కడ జపం గురించి చెప్తున్నారంటే మృదువుగా మెల్లగా స్పష్టంగా ఉచ్చరించాలి, దాన్ని శ్రద్ధగా వినాలి. ఇంకా దాంతోపాటుగా మనం ఇంకా చాలా ఉండాలి. ఏంటి, జపం సక్రమంగా జరగాలి. తర్వాత జపం యొక్క ప్రభావం మన జీవితంలో ఉండాలంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఏంటది, ముఖ్యంగా కృష్ణుడు ఒకటే అనే పూర్తి విశ్వాసం, అంటే నామమే కృష్ణుడు అనే విశ్వాసం కూడా ఉండాలి. అదే మహామంత్రాన్ని బిగ్గరగా చేస్తే అది కీర్తన అవుతుంది. ఉదాహరణకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును తనకు మాత్రమే వినిపించినట్లు మృదువుగా ఉచ్చరించినచో అది జపమగును. జపానికి మిగతా కీర్తనకి తేడా ఏంటంటే అందరికీ వినపడేట్టు చేస్తే అది కీర్తన, తనకు మాత్రమే వినపడేట్టు చేస్తే అది జపం. అది కూడా మృదువుగా మెల్లగా రాగం అనేది లేకుండా నామాన్ని అక్కడ ఉన్న ఏదైతే శబ్దాలను మాత్రమే ఉచ్చరించి దాన్ని వినాలి. దానినే ఇతరులందరికీ వినిపించినట్లుగా బిగ్గరగా ఉచ్చరించో అది కీర్తనగును. జపముకు కీర్తనకు కూడా మహామంత్రం ఉపయోగపడుతుంది. రెండిటికి కూడా ఒకటే మహామంత్రం. ఏంటి, హరే కృష్ణ మహామంత్రమే రెండిటిలో. జపం చేస్తాం, కీర్తన చేస్తాం. జపము అనేది జపించు వానికి లాభమును చేకూర్చుటకు అభ్యసించబడింది. జపానికి మరి కీర్తనకి ఏంటి తేడా? జపం అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళకి లాభం గురించి, అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతి గురించి చేసేది. కానీ కీర్తన దానిని ఆలకించు వారు ఎవరికైనా లాభం చేకూరుతుంది. కీర్తన వల్ల ఏంటి, పాడేవాడికి వినేవాళ్ళకి కూడా, అందులో పాల్గొన్న వాళ్ళకి, కేవలం పాల్గొనకపోయినా వినేవాళ్ళకి అందరికీ కూడా ప్రయోజనం. ఎక్కడ దూరం నుండి విన్నా ప్రయోజనమే. కానీ జపం అంటే ఎవరు చేస్తారో వాళ్ళకి ప్రయోజనం. కాబట్టి సాధారణంగా జపం చేసేటప్పుడు ఏంటంటే వీలైనంత, అంటే మరి బిగ్గరగా చేయకుండా కొంచెం మెల్లగా చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు జపం చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్దగా అరిస్తే అలసట రావడం, అలసిపోవడం అనేది జరుగుతుంది. కానీ కొంతమంది భక్తులు బిగ్గరగా కూడా చేస్తూ ఉంటారు, తప్పేం లేదు, ఎలా చేసినా మంచిదే. కానీ జపం కాబట్టి శ్రద్ధగా వింటూ చేయడం అనేది చాలా ముఖ్యం అనమాట. పద్మపురాణంలో ఒక వ్యాఖ్య ఇట్లు చెప్పబడాను: కృష్ణనామమును మృదువుగా కానీ బిగ్గరగా కానీ జపించు ఏ వ్యక్తికైనను ముక్తి మార్గము, స్వర్గానంద మార్గము ఒక్కసారిగా వెనువంటనే తెరుచుకోను. కాబట్టి ఎవరైనా జపం చేసినా లేదా కీర్తన చేసిన హరినామాన్ని వాళ్ళకి ఏంటంటే స్వర్గానందం, తర్వాత ముక్తి మార్గం ఒక్కసారిగా తెరుచుకుంటాయంట. అది జపం గురించి. ఇంకా జపం గురించి చాలా కూడా చెప్పుకోవచ్చు ఇందులో. ఎట్లా అంటే చెప్పాను కదా, నామమే కృష్ణుడు అనే విశ్వాసం, శ్రద్ధగా వినడం, మనసు అటు ఇటు వెళ్తే వెనక్కి తీసుకురావడం, ఇవన్నీ కూడా నిజానికి చెప్పాలంటే జపమే చాలా పెద్ద ప్రక్రియ. ఆ జపం చేయడం కోసమే మనం మిగతా సేవలన్నీ కూడా శ్రద్ధగా చేయాలి. ఎప్పుడైతే మిగతా సేవలు శ్రద్ధగా చేస్తామో జపం కూడా బాగా చేయగలం. ఎప్పుడైతే జపం బాగా చేస్తామో మిగతా సేవల్లో కూడా దాని ప్రభావం ఉంటుందన్నమాట. ఇది ఒకదానికొకటి సంబంధం ఉన్నవి. ఏవి, సేవ మరియు జపం. కాబట్టి సేవ జపం రెండు వేరు కాదు. ఇంకా విజ్ఞప్తి అంటే భగవంతుడిని ప్రార్థించడం, విజ్ఞప్తి చేసుకోవడం భగవంతుడికి. ఎలాగా అనేది చాలా పెద్దది, ఎక్కువగా దీని గురించి వివరించారు. విజ్ఞప్తి భగవానుని పాదపద్మములకు చేయు విజ్ఞప్తిని గూర్చి స్కంద పురాణంలో ఒక శ్లోకము కలదు. అందులో గంభీర భక్తులు ఈ క్రింది 3 రకాలుగా శ్రీకృష్ణునకు విజ్ఞప్తి చేయవచ్చునని తెలుపబడింది. అంటే భక్తులు విజ్ఞప్తి 3 రకాలుగా తెలియజేస్తారంట. ఒకటి, సంప్రార్థనాత్మిక విజ్ఞప్తి, అనగా హృదయపూర్వకమైన ప్రార్థన రూపమున విజ్ఞప్తి చేయటం. అంటే
వాళ్ళ హృదయంలో ఉన్నదాన్ని ప్రార్థన రూపంలో భగవంతుడి ఎదుట విజ్ఞప్తి చేయడం. 2 దైన్య బోధికా విజ్ఞప్తి, తన దైన్యమును అనగా వినయముతో తమకు తాముగా నివేదించినట్టు విజ్ఞప్తి. అంటే తన యొక్క దీనస్థితి గురించి భగవంతుడికి చెప్తూ చేసే విజ్ఞప్తిని దైన్య విజ్ఞప్తి అంటారు. 3 లాలసామయీ విజ్ఞప్తి, ఒక పరిపూర్ణ స్థితిని వాంఛిస్తూ చేయు విజ్ఞప్తి. ఈ లాలసామయ స్థితి అంటే నేను నీ యొక్క కృష్ణుడి నిత్యదాసుడిని కాబట్టి నీ సేవలో దాసుడిగా నన్ను నీ స్వీకరించు అని ఈ విధంగా సేవలో ఉంచని అలా చేసేటువంటి విజ్ఞప్తి ప్రార్థన. ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణ స్థితిని ఆశించుట ఇంద్రియ తృప్తి కొరకు కాదు. అదే జీవితంలో మనం పరిపూర్ణ స్థితి అంటే ఏంటి, శుద్ధ భక్తుడిగా ఉండాలని కోరడం అనేది ఇంద్రియ భోగం కాదు. అది ఒకరు దేవాదేవునితో తమకు గల సంబంధ జ్ఞానమును గుర్తించినప్పుడు తమ వాస్తవ స్థితి ఎట్టిదో అవగాహనకు వచ్చి ఆ స్థితిని తిరిగి పొందదలుచును. ఎవరు? భగవంతుడితో సంబంధం గురించి గుర్తొచ్చి ఆ స్థితికి చేరుకోవాలని అనుకుంటాడు సాధకుడు. అది శ్రీకృష్ణునకు మిత్రుడుగానో, సేవకుడుగానో, తల్లిగానో, తండ్రిగానో, ప్రేయసిగానో తిరిగి పొందదలుచును. దాన్నే లాలసామయి లేక మిక్కిలి ఉత్సాహముతో తమ వాస్తవ స్థితిని తిరిగి సాధించదలుచుట అందరు. దీన్నే లాలసామయి. ఏంటి? తన నిజమైన స్థితికి చేరుకోవడం, నిజమైన స్థితిలో కృష్ణుని సేవ చేయాలనే కోరికతోటి ఆ భక్తుడు సాధకుడు ఆ విధంగా లాలసామయ విజ్ఞప్తి అనమాట. ఈ లాలసామయ విజ్ఞప్తి అనేది పరిపూర్ణమైన ముక్తావస్థ స్థితిలో సంభవించను. కాబట్టి మనం కూడా లాలసామయి నేను చేస్తాను కృష్ణ, నేను కూడా నీకు ప్రియుడు కాదు ప్రేయసిగాను, తల్లిగాను లేదా సేవకుడుగాను ఉంటాను, నాకు నా స్థానం ఇచ్చేసేయి అని మనం ఇప్పుడు చేస్తే అదంతా కూడా బోగస్, అంటే కేవలం కపటం అవుతుంది. ఎందుకంటే మనకి నిజంగా కోరిక లేదు, ఆ ముక్త స్థితిలో మనం లేం కదా, మనం ఇంకా ఇంద్రియ కోరికలే పోలేదు బయట. ఒక్కసారిగా నేను లాలసామయ స్థితిలో ఉన్నాను, కృష్ణ నాకు స్థితి ఇచ్చేయి, నాకు నేను నీ సేవలో ఉంచేయి, శాశ్వత స్థానాన్ని ఇచ్చేయని వెంటనే అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి తగ్గ సాధన మనం చేయాలి. అటువంటి కృషి ప్రయత్నం, ఆ ఇంద్రియ భోగాన్ని వదిలేయాలి. మొట్టమొదటి మనం ఇంద్రియ భోగాన్ని వదలం, తినడాన్ని వదలం, ఆహారాన్ని మైదునం పట్ల ఆసక్తి వదలలేదు. లాలసామయ స్థితి అంటే అది కేవలం మనల్ని మనం మోసం చేసుకోవడం అనమాట. అంటే మనల్ని మనం ఏదో భక్తులే ఎదిగిన వాళ్ళలాగా భ్రమ చెందుతాం. పరిభాషికముగా దీన్ని స్వరూప సిద్ధి అందరు. ఏది? లాలసామయ ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళు స్వరూప సిద్ధిలో ఉన్నట్టు స్వరూప సిద్ధి అంటారు. ఈ దశలో జీవుడు ఆత్మసాక్షాత్కారంలో పురోభివృద్ధిని సాధించి దేవాదేవునితో తనకు గల వాస్తవ సంబంధమును తిరిగి పొందును. ఏది? 3వ దశలో లాలసామయి విజ్ఞప్తిలో. సంప్రార్థనాత్మిక విజ్ఞప్తికి పద్మపురాణంలో ఒక వాక్య ఇట్లు కలదు. అందులో భక్తులు భగవంతుని ఇట్లు ప్రార్థించుదురు: ప్రభు వయస్సులో గల యువకులపై సహజముగానే ప్రేమ ఉండును. కాబట్టి యవ్వనంలో ఉన్న యువతికి ఒక యువకుల పైన సహజంగా ప్రేమ ఉంటుంది. అంటే ఆకర్షణ గురించి చెప్తున్నారు. ప్రేమ అంటే నిజంగా ప్రేమ లేదు ఇక్కడ, కానీ ఆకర్షణ. అట్లే యువతులను ప్రేమిస్తారు. యువకులు కూడా ఆ విధంగానే యువతుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. అట్లే సహజమైన ఆకర్షణతో నా మనస్సు నీ చరణార విందముల పట్ల ఆకర్షితమగునట్లుగా చేయమని వేడుకుంటుని. కాబట్టి ఇక్కడ సంప్రార్థనాత్మికలో ఏంటి? ఏ విధంగా అయితే యువకులు ఒకళ్ళనొకళ్ళు ఏమి ఆలోచించకుండా ఆకర్షింపబడతారో సహజంగానే, అలాగే నేను కూడా నీ యొక్క చరణాలు, నీ పాదాల యొక్క సేవ చేసే విధంగా నేను నీకు ఆకర్షితుని అవ్వాలి అనేది ఇక్కడ సాధకుడు ప్రార్థిస్తున్నాడు. ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఒక యువకుడు కానీ యువతి కానీ ఒకరినొకరు కలుసుకున్నటకు వారి నడుమ సహజమైన ఆకర్షణ ఉదయించును. వాళ్ళని ఒకళ్ళొకరు కలుసుకోవడానికి సహజంగా ఆకర్షణ ఉంటుంది. వారికి పరస్పర పరిచయం అవసరం లేదు. ఎందుకు? యువకులకి ఒకళ్ళొకరు పరిచయం అయ్యి ముందర ఏంటో తెలుసుకోవాల్సిన పని లేదు. ఎట్టి శిక్షణ లేకుండా వారి సంభోగ వాంఛయే వారిని సహజముగా ఆకర్షించును. ఎందుకని వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ అలా వస్తుందంటే, వాళ్ళిద్దరికీ కూడా మైథున ఆకర్షణ, సంభోగం చేయాలని కోరిక ఇద్దరిలో ఉండడం వలన, ఇద్దరు యవ్వనంలో ఉండడం వలన సహజంగా ఆకర్షింపబడతారు. వాళ్ళు ఏ ఊరు, ఏంటి, పేరేంటి, ఇవన్నీ అవసరం లేకుండానే యువకులు ఒకరినొకరు చూసుకోగానే సంభోగ కోరిక వాళ్ళిద్దరు హృదయాల్లో ఉండడం వలన ఆకర్షణ అనేది ఉంటుంది వాళ్ళ మధ్య. ఇక్కడ అదే విధమైన ఆకర్షణ కోరుతున్నాడు సాధకుడు. ఏది? నీ పాదాలను చూడగానే నేను నీకు సేవ చేయాలి, నేను చూడగానే సేవలో ఉండాలి. ఏ విధంగా అయితే యువకులు ఒకరినొకరు తెలుసుకోకుండా ఆకర్షింపబడుతున్నారో, అదేవిధంగా నేను
నీ యొక్క పాదాలకి సేవ చేయాలనే కోరిక కలిగి ఉండాలి అని సంప్రార్థనాత్మక విజ్ఞప్తిలో ఆ విధంగా సాధకుడు కోరుతున్నాడు, అంటే ప్రార్థిస్తున్నాడు. ఇది ఒక భౌతిక ఉదాహరణ, ఏంటి, యువకులు. కానీ భక్తుడు దేవాదేవుని పట్ల ఎట్టి కోరిక లేని నిర్హేతుకమైన అట్టి వ్యామోహను పెంపొందించుకోవాలని కోరును. ఇక్కడ ఏది వ్యామోహాన్ని, ఎట్టి వ్యామోహాన్ని? భగవంతుడు చూడగానే సేవ చేయాలని వ్యామోహం కలగాలంట భక్తుడికి. ఏ విధంగా అయితే యువకులు ఒకరినొకరు చూడగానే ఆకర్షణ వస్తుంది, ఈ అమ్మాయితో కలవాలి, మాట్లాడాలి, కలిసి తిరగాలి, ఆ అబ్బాయితో నేను ఉండాలి అని. నిజానికి వాళ్ళ అబ్బాయి ఎవరో ఏంటో, ఈ అమ్మాయి ఎవరో ఏంటో, వాళ్ళకి ఎవరి పేరు కానీ ఊరు కానీ ఏమీ తెలియదు. కానీ చూడగానే ముఖ్యంగా ఎవరికి యవ్వనంలో ఉంటే వాళ్ళిద్దరు కానీ ఆకర్షణ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అలాంటి ఆకర్షణే నాకు కూడా కావాలి, నీ పట్ల, నీ సేవలో నేను ఉండాలని సాధకుడు ప్రార్థిస్తున్నాడు. దీన్నే సంప్రార్థనాత్మిక విజ్ఞప్తి అంటున్నారు. భగవానుని పట్ల సహజమైన ఇట్టి వ్యామోహము ఆత్మ సాక్షాత్కారంలో సర్వోత్కృష్టమైన దశ, అంటే చాలా ఉన్నతమైన దశ. అంటే ఆయన భగవంతుడు చూడగానే సేవ చేయాలని కోరిక కలగడం సహజంగా. అది కూడా అంటే నేను కృష్ణుని నిత్యదాసుడిని కాబట్టి నేను సేవ చేయాలి అనే ఆలోచన లేకుండా చూడగానే సేవ చేయాలనే భావన కలగడం అంట. అందుకే దీన్ని చాలా ఉన్నతమైన దశగా చెప్తున్నారు. పద్మపురాణంలోనే వినయపూర్వకమైనట్టి దైన్యబోధిక విజ్ఞప్తికి కూడా ఒక వాక్య. దైన్యబోధిక అంటే దీనంతో, వినయంతో విజ్ఞప్తి చేసేది ఎలా ఉంటుంది? అందులో భక్తుడు ఇట్లను, నా ప్రియమైన ప్రభువు, నాకంటేను మించిన పాపాత్ముడు ఈ సృష్టిలో మరొకడు ఉండడు, నన్ను మించిన అపరాధి కూడా మరొకడు ఉండడు, నేను మహాపాపిని, మహాపరాధిని, నా పాపంలోను అపరాధంలోను నీ ఎదుట నివేదించుకున్నట్టుకు నేను సిగ్గుపడుతుంటుని. కాబట్టి ఇది దీనం, వినయంతో అనమాట. అంటే నేను చాలా పాపిని, నీచుడిని, నీచురాలిని, ఎందుకు పనికిరాను, నేను అపరాధిని, ఈ విధంగా తనను తాను నిందించుకుంటూ తను అంటే దైన్యాన్ని, దీనత్వాన్ని, దీనస్థితిని తెలియజేసుకుంటూ భగవంతుడికి చేసే ప్రార్థన దైన్యబోధిక ప్రార్థన, విజ్ఞప్తి అంటారు. ఇది భక్తుని సహజ స్థితి. అయితే అన్నిటికంటే ఏది మొదట రావాలి? దైన్యబోధిక విజ్ఞప్తి, తర్వాత సంప్రార్థనాత్మిక, తర్వాత ఏమొస్తుంది? లాలసామయి, అంటే పూర్తిగా చివరి దశలో అన్నమాట. బద్ధాత్మ తన గత జన్మలో పాపములు చేసి ఉండుననుటలో ఆశ్చర్యం లేదు. కానీ ఆ పాపములను అతడు భగవాను ఎదుట అంగీకరిస్తూ నివేదన చేసుకోవాలను. కాబట్టి మనందరం పాపం చేసాం, కానీ ఇక్కడ ఈ విషయాన్ని భగవంతుడి ఎదుట నివేదిక చేసుకోవాలని చెప్తున్నారు. కానీ ఇది మనం ఏదో ప్రయత్నం చేయాల్సిన పని లేదు వీటి గురించి. ఏది ఈ నివేదన చేయాలి, సంప్రార్థనాత్మిక దైన్యబోధిక విజ్ఞప్తి చేయాలి. నేను రేపటి నుంచి దైన్యబోధిక విజ్ఞప్తి చేస్తాను, రేపటి నుంచి నేను సంప్రార్థనాత్మిక విజ్ఞప్తి మొదలుపెట్టాలి, ఇంకెప్పుడు నేను లాలసామయ్య ఎప్పుడు వెళ్తాను, లాలసామయ స్థితిలో ఎప్పుడు ఉంటాను అని వీటన్నిటి గురించి ఏ సాధకుడు ఆలోచన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక జీవనంలో మనం సాధన భక్తి, వైదీ భక్తి ఎప్పుడైతే చేస్తూ వెళ్తామో ఈ స్థితులన్నీ, ఈ దశలన్నీ సహజంగానే వస్తూ ఉంటాయి మనకి తెలియకుండానే. అందుకే మొట్టమొదట నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఏంటంటే, మనం వెధవలం, మూర్ఖులం, నేను నీచుడిని. ఇది ఎందుకని అంటే మొట్టమొదట మనకు అది అర్థం కాకుండా భక్తిలో ప్రవేశం అనేది జరగదు. నేను ఒక వెధవని అని ఎవడికి అర్థమవుతుందో వాడు భక్తిలో ప్రవేశిస్తాడు. ఎవడైతే అనుకోడో నేను వెధవనేంటి, నన్నెందుకు ఇలా అంటున్నారు ప్రభుజీ, నేను మంచివాడినే కదా, నాకు అహంకారం ఉందంటున్నారు, నాకేం అహంకారం ఉంది, నేను బాగానే ఉన్నాను అనుకుంటే వాళ్ళకి భక్తిలో ప్రవేశం లేదు. వాళ్ళు ప్రవేశించలేరు, ఎందుకంటే అహంకారంతో ఉన్నారు కదా, ఇంకెక్కడ ప్రవేశం ఉంది. కాబట్టి నేను ఎందుకు పనికిరాను, నేను చాలా అధమ స్థితిలో ఉన్నాను, అది మన నిజమైన స్థితి. అది ఏంది? మనం ఇంద్రియ భోగంలో ఉన్నాం, ఎప్పుడు ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తున్నాం, అది అధమ స్థితి. అది దాన్ని అంగీకరించకుండా, నేను ఒక వెధవనని అంగీకరించకుండా, నేనంతా బాగానే ఉంది, నేను రోజు కృష్ణుడి సేవకు వస్తున్నాను, భక్తులకి సేవ చేస్తున్నాను, నాకు అహంకారం ఏమీ లేదు అనుకుంటే వాడి నిజమైన భక్తి మొదలు కాలేదని అర్థం. అందుకనే నివేదన చేసుకోవాలి. అట్లు భగవానుడు వెంటనే నిజాయితీ గల ఆ భక్తుని క్షమించును. ఎవరైతే ఈ విధంగా నిజంగా మనస్ఫూర్తిగా నేను ఒక వెధవనని అంగీకరిస్తారో, వాడు చేసిన పాపాలను ఒప్పుకుంటాడో, అప్పుడు కృష్ణుడు వాటిని అన్నింటినీ క్షమించేసి అతన్ని ఉద్ధరిస్తాడనమాట, ఆ జీవిని. ఏ విధంగా? ఇక అతని ఇంద్రియ భోగం వెంటాడదు, ఇంద్రియ భోగం అతను ఏం చేయదు, మనసు, బుద్ధి అవన్నీ కూడా అతనికి సహకరించడం మొదలు పెడతాయి కృష్ణుడి కృప రాగానే. కానీ భగవానుని అవ్యాజ కృపను ఆసరాగా తీసుకొని మరలా అట్టి పాపాలనే చేస్తూ పదే పదే మన్నింపబడవచ్చునని కాదు దీని అర్థము.
కాబట్టి ఒకసారి కృష్ణుడు ఇచ్చి మనకి మనసు బుద్ధి ప్రశాంతంగా ఏర్పడి మనకు అనుకూలంగా ఉంటే మళ్ళీ పాపాలు చేయడం అని కాదు దీని అర్థం. నిర్లజ్జలదే అట్టి ప్రవృత్తి. ఎవరిది? లజ్జలేని సిగ్గులేని వాళ్ళదే ఆ విధంగా పనిచేస్తారు. ఏంటి, ఒకసారి కృష్ణుని ప్రార్థించి మళ్ళీ దీనస్థితికి వచ్చేసి మళ్ళీ పాపాలు మొదలు పెడతారు. అలా చేసే భక్తులు కూడా ఉన్నాడు. కాబట్టి వాళ్ళకు సిగ్గు లేదని అర్థం. అది ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. నీ ఎదుట నా పాపములను నివేదించుకొనుటకు నేను సిగ్గుపడుతుంటిని అని ప్రార్థిస్తున్నాడుగా. అందుచే ఒక వ్యక్తి తాను చేసిన పాపములకు సిగ్గుపడకుండా భగవానుడు తనను క్షమించునను ధీమాతో తిరిగి అవే పాపములను కొనసాగించినచో అంతకు మించిన దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఇలాగా అంటే ఏంటి, భగవంతుడికి క్షమిస్తాడని, లేదా ఏడో అపరాధం భగవంతు నామం చేస్తున్నామని మళ్ళీ చూసుకోవచ్చులే ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇక మన్వంతరం అంటే బ్రహ్మ యొక్క రోజంతా కూడా ఇంక నరకంలోనే అలాగే ఉండిపోతారు. ఇంక బయటికి రాడు అక్కడి నుంచి. ఎందుకని కావాలని చేస్తున్నాడు, భగవంతుడి నామాన్ని వాడుకొని చేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, చెప్పాలంటే 1000 మహాయుగాలు కదా ఒక రోజంతా. కాబట్టి ఇంకా 1000 మహాయుగాలు వాడు నరకంలోనే ఉంటాడు. ఇంకా ఒకవేళ మొదటి యుగంలో కానీ వెళితే, లేదా 500వ యుగంలో వెళ్ళినా ఇంకా మిగతా 500 మహాయుగాలు లోన కూర్చోవాల్సింది నరకంలో. అందుకని అది చాలా దారుణం అన్నమాట. ఏంటి, భగవంతుడు క్షమిస్తాడని లేదా భగవంతుడి నామం ఉందని మళ్ళీ పాపం చేయడం అనేది మంచిది కాదు. వైదిక సారస్వతంలోని ఏ భాగము దాన్ని సమర్థించదు. ఏది, ఇలా పాపం చేయడం. భగవన్నామ జపము చేత గత జన్మలలోని పాపములన్నీ ప్రక్షాళనమగు మాట నిజమే. కానీ అట్లు ప్రక్షాళితమైన పిమ్మట కూడా తిరిగి అవే పాపములు చేస్తూ తిరిగి వాటిని ప్రక్షాళనం చేసుకోవచ్చునని అర్థం కాదు. కాబట్టి మనం నామం చేయడం ద్వారా పూర్వజన్మ పాపాలు పోతాయి, కానీ మళ్ళీ చేసి మళ్ళీ పోగొట్టుకోవచ్చు అనుకునే ప్రణాళికతో ఉంటే వాడికి ఇంకా మిగతా బ్రహ్మ రోజంతా ఇంక నరకంలోనే పెడతారు. వాడికి బయటికి రావడానికి అవకాశం ఉండదు. అవి అర్ధరహిత వాదములు. భక్తియుక్త సేవా మార్గంలో వీటికి అవకాశము ఉండదు. కొన్నిసార్లు ఎవరైనాను ఇట్లు యోచించవచ్చును, ఒక వారమంతయు నేను పాపములు చేసేదను, ఒక్కరోజు ఆలయముకో చర్చికో వెళ్ళి ఆ పాపములన్నింటినీ అంగీకరించినచో పాప ప్రక్షాళన జరగబడును. ఈ విధంగా అంటే ముఖ్యంగా చర్చిలో వీళ్ళు అనుకుంటారు ఏంటి, వారం అంతా పాపాలు చేసి నేను చర్చిలో ఫాదరో అక్కడికి వెళ్ళి దేవుని ఎదుట నేను అంగీకరిస్తాను తప్పుడు అని మళ్ళీ తర్వాత మొదలు పెడితే ఇంకా అలా చేస్తే దేవుడు కూడా క్షమించడు, వాడికి ఇంకా నరకమే అన్నమాట. ఇది మూర్ఖత్వము, అపరాధం. భక్తి రసామృత సింధు రచయితకు ఇది అంగీకారము కాదు. కాబట్టి రూపగోస్వామి కూడా దీన్ని అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు? ఎందుకంటే భగవంతుడు కూడా అంగీకరించడు. కావాలని భగవంతుడి నామాన్నో లేదా భగవంతుడిని ఆసరాగా చేసుకొని ఎవరైనా పాపం కావాలని చేయడం అనేది మాత్రం భగవంతుడు కూడా క్షమించడట. లాలసామయి విజ్ఞప్తికి నారద పంచరాత్రములో ఒక వాక్య ఇట్లు కలదు. అందులో భక్తుడు ఇట్లు వేడుకొను, నా ప్రియమైన ప్రభు, ఎన్నడు నీవు నీ ప్రీతి కొరకు నన్ను వింజామర విశ్రమని ఆదేశింతువు, ఎన్నడు ఆ రోజు వచ్చును, ఎన్నడు ఈ విధముగా వీచుము అని నన్ను ఆదేశింతువు. ఈ శ్లోక తాత్పర్యం ఏమనగా భక్తుడు దేవాదేవుని దేహంకు నేరుగా వింజామర వీచవలనని వాంఛిస్తున్నాను. అనగా దేవాదేవునికి అంతరంగిక సేవకుడు కాదలిచను. కాబట్టి ఇక్కడ సాధకుడు ఏంటి, దేవదేవుడికి నేరుగా అంతరంగిక భక్తుడయ్యి అతనికి సేవ చేయాలని కోరుకుంటున్నాడు. అంటే సేవకుడుగానో మిత్రుడుగానో ప్రేయసిగానో. నిజమునకు సేవకుడుగానో మిత్రుడుగానో ప్రేయసిగానో శక్త్యానుసారము సేవించు భక్తులందరూ దేవాది దేవునితో ప్రత్యక్షానుబంధమును కలిగి ఉండును. ఇలా ఏదో ఒక సంబంధం ఉందనుకోండి, భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కానీ ఒకరు వారి భిన్న రుచులను అనుసరించి వీటిలో ఏదో ఒక రకమైన అనుబంధమును ఆశించును. కానీ ప్రతి జీవుడికి కూడా ఏదో ఒక సంబంధం ఉంటుంది భగవంతుడితో. వారి యొక్క అభిరుచిని బట్టి వాళ్ళు ఏదో ఒక సంబంధంలో భగవంతుడికి సేవ చేయాలని కోరిక వస్తుంది. ఇందులో భక్తుడు అంతరంగిక శక్తి అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవి వలె దేవాది దేవునికి సేవకుడై వింజామర సేవను ఆశిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, లక్ష్మీదేవిలాగా వింజామర సేవ చేయాలని ఆశిస్తున్నాడు భక్తుడు. అందులో భక్తుడు తానెట్లు విసరవలనో దేవాదేవుడు తనకు ప్రీతితో ఆదేశింపవలనని కూడా వాంఛించాడు. కాబట్టి ఎలా విసరాలో కూడా దేవాదేవుడు ఆదేశం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మిక వాంఛతో కూడిన ఈ విజ్ఞప్తి ఆధ్యాత్మిక సాక్షాత్కార సంసిద్ధిలో పరమోన్నత స్థితి. కాబట్టి ఆధ్యాత్మిక సాక్షాత్కార సిద్ధిలో
పరమ ఉన్నతమైన స్థితి ఏంటి? నేరుగా భగవంతుడి ఆదేశించడం, భగవంతుడిని చూడడం, భగవంతుడికి ఈ భక్తుడు అంటే సాధకుడు సిద్ధస్థితి పొంది సేవ చేస్తూ ఉండడం అనేది చాలా అత్యున్నతమైన స్థితి అన్నమాట. నారద లోనే మరొక రకమైన విజ్ఞప్తి కూడా కనిపించును. అందులో భక్తుడు ఇట్లు పలుకును: నా ప్రియమైన ప్రభువు కమలాక్ష, యమునా నది తీరమున నిరంతరాయముగా నా కళ్ళ నుండి నీరు ప్రవహిస్తుండగా నీ దివ్య నామమును జపిస్తూ ఉన్మత్తుని వలె జపించు ఆ రోజు ఎన్నడి వచ్చును. ఇది మరొక రకమైన పరిపూర్ణత్వపు స్థితి. కాబట్టి ఇక్కడ కృష్ణ యమునా నది తీరంలో నేను ఎప్పుడు కూడా యమునా తీరానికి వెళ్ళి నీ గురించి కీర్తిస్తూ నీ నామం చేస్తున్నప్పుడు అంటే పిచ్చితోటి ఉన్మాదంతో ఎప్పుడు నేను కీర్తించే స్థితి నాకు వస్తుంది, దివ్యనామాన్ని జపిస్తాను అని ప్రార్థిస్తున్నాడు అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు వర్ణిస్తుండెను: నా ప్రియమైన ప్రభు నిన్ను చూడనిచో నిమిషము ఒక యుగముగా ఎన్నడు మారును. యుగాయితం నిమేషేన చక్షుష అనేది ఉంది కదా చైతన్య మహాప్రభు, దాని గురించి చెప్తున్నాడు. నిన్ను చూడకపోతే నిమిషమే ఒక యుగం, అంటే ఒక్క నిమిషమే చాలా కాలం అయినట్లుగా ఉంటుంది, అంతకాలం ఉండాలా నిన్ను చూడకుండా అనేది భావన. ప్రభు నిన్ను దర్శించినచో సమస్త జగత్తు ఎన్నడు శూన్యము గోచరించును. శూన్యాయితం జగత్ సర్వం అని చెప్తున్నారు కదా శిక్షాష్టకంలో. ఎప్పుడు శూన్యం, జగత్తంతా కూడా శూన్యంగా ఎప్పుడవుతుంది? నువ్వు లేవా, నువ్వు కనపట్టలేదా? అయితే ఈ శూన్యం ఎంత జగత్తంతా ఎందుకు పనికిరాదు? అసలు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, నేను ఎందుకు బ్రతకాలి, నా జీవితమే వృధా, నేను చూడలేకపోతున్నాననే ఒక బాధ సహజంగా వస్తుంది. మనమైతే యాక్షన్ చేస్తాం, కానీ వాళ్ళకి సహజంగా వస్తుందంట. భక్తుడు ఇట్లు ఆర్తితో ప్రార్థించవలెను మరియు భగవానుకు తన ప్రత్యేక రకమైన సేవను అందించుటకు ఉత్సాహము కలిగి ఉండవలను. ఇదే భక్తుడు మహాభక్తులందరి ఉపదేశము ప్రధానముగా శ్రీచైతన్య మహాప్రభు బోధన. కాబట్టి ఇదే భక్తుడు మహాభక్తులందరి ఉపదేశం, భక్తులు అందరి ఉపదేశం కూడా ఇదే. ప్రధానంగా చైతన్య మహాప్రభు బోధన కూడా ఇది. ఏంటి? భక్తుడు ఆ స్థితికి వెళ్ళాలంటే నిమిషం యుగంలాగా అనిపించడం, భగవంతుడిని చూడకపోతే జగత్తంతా శూన్యంగా అనిపించడం అనేది ఆ స్థితికి వెళ్ళాలి. అది మన లక్ష్యం. కానీ అది మనకి ఇప్పుడు లేదు, అనిపించడం లేదు. అంటే ఏంటి? మనం ఆ స్థితిలో లేము అంటే భక్తిలో ఉన్నత స్థాయికి చేరుకోలేదని అర్థం. మరొక రకంగా చెప్పాలన్నా భగవానుని కొరకు విలపించుట ఎట్లో అభ్యసించాలి అంటే భగవంతుడి కోసం ఏడవడం నేర్చుకోవాలంట. మనకి భగవంతుడి కోసం ఏడవడం జరగట్లేదు కాబట్టి ఎందుకు బాధపడాలి? అరే నేనేంటి భగవంతుడి కోసం, భగవంతుడిని పొందడానికి లేదా భగవత్ సేవ కోసం నాకు ఎటువంటి బాధ లేదు, చేయట్లేదనే బాధ లేదనేది బాధపడాలి. ఒకవేళ అది లేకపోతే అది లేదనేది మళ్ళీ ఏది లేదో దాని గురించి బాధపడాలి. మనకి భగవంతుడి గురించి ఏడుపు రావట్లా, కనీసం భగవంతుడి గురించి ఏడవడం లేదే అని ఆలోచించాలి మనం. ఈ చిన్ని ప్రక్రియను నేర్చుకొని ఏదైనాను ఒక ప్రత్యేక రకమైన భగవత్ సేవలో నెలకొన్నట్టుకు ఉత్సాహమును కలిగి వాస్తవముగా విలపించవలెను. కాబట్టి ఇదేంటంటే ఇదేదో నటన ఇలా చేయడం కాదు, నిజంగా ఏడ్చే స్థితికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మనం ఏంటి, ఏదో చెప్పేసి మన స్థితికి అయ్యో నేను నామం చేయలేకపోతున్నానని ఏడవడం, లేదా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటాం మనం. అయ్యో మా అబ్బాయికి ఏదో అయిందని, మా అమ్మాయికి అయింది, మా ఆయనకి అయింది, ఇదంతా కూడా దొంగ ఏడుపులు. ఎందుకంటే మా అబ్బాయి, అమ్మాయి, ఆయన, కొడుకు, కూతురు, భార్య ఎవరు నా వాళ్ళు కాదు. ఇదంతా కాలక్రమంలో కర్మ వలన కలుసుకున్నాం, తర్వాత ఖచ్చితంగా విడిపోతాం. ఈ భార్య పిల్లలతో శాశ్వతంగా ఎవడు ఉండడు, విడిపోవడం ఖాయం. కాబట్టి అటువంటి తాత్కాలికమైన వాళ్ళ గురించి ఏడుస్తాం మనం. ఏది దేశం కోసం, జీవుల కోసం, కులం, మతం, జాతి, లేదా మన ఇళ్ళు, కుటుంబం, వీటి గురించి. దేని గురించి ఏడవకూడదు, దాని గురించి ఏడుస్తాం. దేని గురించి ఏడవాలి? కృష్ణుడి కోసం. ఆ దాని గురించి మాత్రం అస్సలు బాధే లేదు. కాబట్టి వాస్తవంగా విలపించాలంట. దీన్నే లౌల్యం అంటారు. లౌల్యం అంటే ఏంటి? విపరీతమైన కోరిక. ఏంటి విపరీతమైన కోరిక? కృష్ణుని పొందాలి, కృష్ణుడితో ఉండాలి, కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణుని దర్శించాలి, కృష్ణ ప్రేమలో ఉండాలి అనేది విపరీతమైన కోరికంట. అట్టి అశ్రువులే ఉన్నత పరిపూర్ణత్వము కొరకు చెల్లించవలసినట్టు మూల్యం. కాబట్టి ఉన్నత పరిపూర్ణత మనం సాధించాలంటే మనం ఏం చెల్లించాలంటే కన్నీళ్ళు. అశ్రువులు అంటే కన్నీళ్ళు ఎలా చెల్లించాలి? దొంగ ఏడుపుల ద్వారా. ఎవరి కోసం ఏడిస్తే ఉన్నత పరిపూర్ణత రాదు. అలా దొంగ ఏడుపు వలన ఇంకా భౌతిక సంసారంలో కూరుకుపోయి నరకానికి వెళ్తాం అన్నమాట అలా ఏడిస్తే. దానికి భిన్నంగా వ్యతిరేకంగా కృష్ణుడి కోసం ఏడిస్తే గోలోకానికి వెళ్ళిపోతాం, కృష్ణ ప్రేమని పొందుతాం. దానికి చెల్లించాల్సిన మూల్యం కృష్ణుడి కోసం ఏడడం.
కృష్ణుడి కోసం అప్పుడప్పుడు కొంతమందికి అనిపిస్తుంది ఏంటి, అయ్యో ఒళ్ళు పులకరించడం, భగవంతుని దర్శించగానే లేదా భక్తులను చూడగానే ఒక రకమైన బాధ కలగడం, ఇది తాత్కాలికంగా అది దాన్ని ఛాయ అంటారు. అంటే నిజమైన ఏడుపు యొక్క ఛాయ ప్రతిబింబం మన పైన పడినప్పుడు మనకు అలా అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ఒకవేళ అది నిజమైతే మనకి ఎప్పుడూ అటువంటి భావన కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ భావన కొనసాగుతుందో అప్పుడు నిజంగా పరిపూర్ణ స్థితికి దగ్గరగా ఉన్నామని అర్థం. అలా కొనసాగట్లేదు, ఏదో అప్పుడప్పుడు వచ్చిపోతుందంటే మన పైన అసలైన దాని యొక్క ప్రతిబింబం ఛాయ నీడబడింది. ఆ నీడబడినప్పుడు మనకు కొంచెం ఏడుపు, బాధ, లేదా ఎక్కువ మంది భక్తులు ఉన్నప్పుడు జన్మాష్టమిలోనో అందరిలో ఉన్నప్పుడు, భక్తులను చూసినప్పుడు, లేదా దర్శనం చేసుకున్నప్పుడు, లేదా ప్రత్యేకంగా ఏదైనా ఉత్సవాల్లో ఒక సన్యాసినో ఒక భక్తుడి నుంచి వింటున్నప్పుడు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. కానీ అది ఆ క్షణంలోనే ఉంటుంది, మళ్ళీ తర్వాత మాయమైపోతుంది. కానీ అది ఎప్పుడూ కొనసాగుతుంటే అప్పుడు నిజమైన పరిపూర్ణ స్థితికి దగ్గరలో ఉన్నట్టు. ఇటు లౌల్యమును కొనినచో లేక ఒక ప్రత్యేక విధానంతో భగవాన్ని కలుసుకున్నటకు మరియు సేవించుటకు అధిక ఉత్సాహము కలిగి ఉండవలను. కాబట్టి అధిక ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. భగవద్ రాజ్యంలో ప్రవేశించుటకు అవసరమైన టికెట్ను భౌతికమైన ఏ ఇతర మూల్యములతోనూ పొందలేము. కాబట్టి గోలోకం వెళ్ళడానికి టికెట్లు ఇక్కడ అంటే రైలు ఐఆర్సిటీసీలోనో ఇంకెక్కడో బుకింగ్ యాప్లు కానీ ఏమీ లేవు భౌతికంగా పొందడానికి. ఏంటి అంటే భగవంతుడి యొక్క ప్రేమను పొందడానికి మూల్యం ఏంటంటే అశ్రువులు. ఎలాంటి అశ్రువులు? భగవంతుడి యొక్క సేవ కోసం, భగవత్ ప్రేమ కోసం సహజంగా మన కళ్ళ వెంట ఎప్పుడైతే దారులుగా నీళ్లు కన్నీరు గారుతూ అది ఎప్పుడంటే అప్పుడు వెంటనే మనకి చాలా దగ్గరలో ఉంటుంది ఆ కన్నీరు గార్చే స్థితి. అది అంతేగాని నేనేంటి నాకు ఇవాళ కన్నీళ్ళు రావట్లేదే, మొన్న ఒకసారి వచ్చినాయి, వారం క్రితం వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఏడుపు రావట్లా, ప్రభు నాకు ఆ రోజైతే వచ్చింది ప్రభు, అని ఇప్పుడు ఎందుకు రావట్లేదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడడం మంచిదే, ఆ స్థితికి వెళ్ళాలి అనుకోవడం మంచిదే. కానీ రావట్లేదు, నాకు అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అని ఆలోచిస్తున్నామంటే మనం పరిపూర్ణతకి చాలా దూరంలో ఉన్నామని అర్థం. అంటే ఎప్పుడైతే నిజంగా జరిగితే అది ఏంటంటే అది కొనసాగుతుంది. ఇంకా ఏమని చెప్తున్నారు భక్తి రసామృత సింధువులోనే, ఎప్పుడైతే భక్తుడికి ఆ స్థితి వస్తే అది క్రమక్రమంగా బయట కాకుండా మనసులో జరుగుతూ ఉంటుందంట, ఏడవడం ఇవన్నీ కూడా. కాబట్టి అది ఈ విజ్ఞప్తి గురించి. అంటే విజ్ఞప్తి అంటే ఏం లేదు, ప్రార్థన. అంటే ఈ ప్రార్థన కూడా మనం చూసాం 3 దశల్లో చూసాం. ఏంటి? దైన్యం, దీనంతో కూడిన ప్రార్థన, సంప్రార్థనాత్మిక అంటే భక్తుడు కొంచెం దీనస్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి సేవ గురించి, సేవలో ఉండాలని, ఎప్పుడు నీ పట్ల ఆకర్షణ వెంటనే కలగాలనేటువంటిది. తర్వాత పూర్తిగా పరిపూర్ణ స్థితిలో లాలస అంటే నేరుగా నీ యొక్క సేవలో ఉండాలనేటువంటి ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థనలన్నీ కూడా వాటితో ఇక్కడ ప్రార్థనలు ఎప్పుడైతే చేస్తామో దానికి సంబంధించిన ప్రయత్నం కూడా చేయాలి మనం. కేవలం ప్రార్థనలు చేస్తే ఎవడు ఏం జరగదు. అందుకే ప్రార్థనల బ్యాచ్, చర్చి బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్కి ఏం జరగదు అక్కడ. కారణం ఏంటంటే వాళ్ళు కేవలం ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయరు. అంతే. ఉదాహరణకి ఎవడికో ఒక రోగం వస్తే, స్వామి నేను మా ఈ భక్తుడిని, ఈ జీవిని, ఇతనికి రోగాన్ని తగ్గించి స్వామి అని ప్రార్థన చేస్తారు. తగ్గిద్దా? తగ్గదు. మరి మనకి ఆయుర్వేదం ఎందుకుంది? మరి వేదాల్లో ఆయుర్వేదం కూడా ఉంది. అంటే రకరకాల ఔషధాలు లేదా ఆహారం, వీటితో ఒక రోగాన్ని, లేదా ఆయుర్వేదం అంటే మన ఆయుష్ని పెంచుకునేటువంటి యొక్క విద్య. కాబట్టి దాన్ని కూడా ఆశ్రయించి మనం మందులు కానీ, ఆహారాన్ని లేదా పథ్యాన్ని, కొన్ని తినకూడని వాటిని తినకుండా, ఈ విధంగా మన ప్రయత్నం కూడా చేయాలి. అదేవిధంగా భక్తిలో ఏది కృష్ణుడి గురించి మనకి బాధ కలగాలి, కృష్ణుడి సేవలో నేను ఉండలేదని బాధ కలగాలంటే మనం హరినామం చేయడం, మంగళారతి, ఏకాదశి, ఇటువంటివన్నీ నియమాలు ఏవైతే ఉన్నాయో నియమబద్ధమైన విధి నియమాలతో కూడిన సాధన భక్తి చేస్తే అప్పుడు కృష్ణుడి కృప వస్తుంది, మనం ఉన్నత స్థితికి చేరుకుంటాం. కానీ ఇక్కడ ఏదో ప్రార్థనలు చెప్పారు, విజ్ఞప్తి అని అవి చేసేసి మెల్లకుండా కూర్చొని చక్కగా తిని పడుకుంటే ఏమీ జరగదు. అప్పుడు మనం కూడా ప్రార్థనల బ్యాచ్ లాగా అయిపోతాం, చర్చిలాగా అయిపోద్ది. అందుకే చర్చిలు పనిచేయవు. కారణం ఏంటంటే ఊరికి అది ప్రార్థన బ్యాచ్ మాత్రమే, మానవ ప్రయత్నం ఏమి ఉండదు. కాబట్టి ఏం ఉపయోగం లేదు. ఎవరైతే మానవ ప్రయత్నం చేసి భగవంతుడు ప్రార్థిస్తే భగవంతుడు సహాయం చేస్తాడు. మనం ఏం ప్రయత్నం చేయకుండా భగవంతుడిని నువ్వే అన్నీ చూసుకో అంటే గాలిలో దీపం పెట్టినట్లేదు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. సరే, ఎవరికేం లేవు కాబట్టి ముగిద్దాం. भक्ति रसामृत सिंधु की जय, श्रील रूप गोस्वामी की जय, श्री चैतन्य महाप्रभु की जय, श्रील प्रभुपाद की जय.